పట్టణంలో 25/11/2024 అంటే పోయిన నెల 25వ తేదీన మన పోతురాజు గండి దగ్గర శ్రీరామ్ ఏజెన్సీస్ ఆ షాపులో రాత్రి బలవంతంగా షట్టర్ పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో సుమారు 15,35,000 రూపాయల అఫెన్స్ జరిగింది. మొత్తం క్యాష్ రూపంలో జరిగింది. దాని మీద ఆ కేసు దర్యాప్తులో భాగంగా అంటే 15,35,000 కాబట్టి పెద్ద అమౌంట్, గ్రేవ్ కేసు కాబట్టి జిల్లా ఎస్పీ బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారి ఆదేశాల మేరకు మనం క్రైమ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేసు డిటెక్ట్ చేయడం కోసం. అందులో భాగంగా సిసిఎస్ డిఎస్పీ గారు జగదీష్ నాయక్ గారు, అట్లాగే చీరాల సబ్ డివిజన్ పరిధిలో సిఐలు ఎస్ఐలు టీములుగా వేసుకొని ఆ కేసుని ప్రెస్టేజ్గా తీసుకొని డిటెక్ట్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అంటే ఈ నెల 3వ తేదీన ఈరోజు ఆ కేసులో ముద్దాయిలైన కారుటూరి సాయి సూర్యతేజ, అలాగే బెల్లంకొండ విజయకృష్ణ అనే వాళ్లను మన అద్దంకి సిఐ గారైన కృష్ణయ్య మరియు అతని సిబ్బంది ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో పొంగపాడు క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేయటం జరిగింది. ఆ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన సమయంలో వాళ్ళు మన అద్దంకిలో జరిగిన ఈ శ్రీరామ్ ఏజెన్సీలో జరిగిన దొంగతనంతో పాటు ఇంకా 7 దొంగతనాలను అంగీకరించడం జరిగింది. ఆ 7 కూడా మన బాపట్ల జిల్లాలో పర్చూరులో 2 షట్టర్ల అఫెన్సులు, అదేవిధంగా నెల్లూరు టౌన్లో ఒక ఎలక్ట్రానిక్ షాపులో కూడా ఇదే రకమైన అఫెన్స్ చేసి, కోవూరు జిల్లాలో కూడా ఒక ఆల్టో కారు దొంగతనం చేయడం జరిగింది. తరువాత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన స్విఫ్ట్ డిజైర్ కారు కూడా దొంగతనం చేసి, ఆ దొంగతనం చేసిన కారులో అతను ప్రయాణాలు చేస్తూ వినుకొండలో ఒక షాపులో, అట్లాగే పొదిలిలో, అట్లాగే మన అద్దంకిలో కూడా దొంగతనం షట్టర్ అఫెన్సులు చేసి దాదాపు 20 లక్షల పైబడి సొత్తు దొంగతనం చేశారు. ఈ కేసులో భాగంగా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో అతను 15 లక్షల రూపాయలు తీసుకొని, దాంతో అతని దగ్గర మనం 12,25,000 రూపాయలు, అదేవిధంగా అతను ఆ దొంగిలించిన డబ్బుతో కొనుక్కున్న టీవీని, అట్లాగే సోనీ సౌండ్ బాక్స్ని, అట్లాగే 4 సెల్ ఫోన్స్ని సుమారు ఆ కేసు వరకు అంటే అద్దంకి పోలీస్ స్టేషన్లో జరిగిన కేసుకు సంబంధించి 13,37,000 రూపాయల విలువైన సొత్తును రికవరీ చేయడం జరిగింది. అట్లాగే కోవూరు పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనానికి సంబంధించి కారు దొంగతనం, అది ఆల్టో కారు, దానిని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన స్విఫ్ట్ డిజైర్ కారుని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక షాపులో ఇంజిన్ ఆయిల్ బాటిల్స్ 7 లీటర్ల బాటిల్స్ని రికవరీ చేశారు. అట్లాగే పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనానికి సంబంధించి ఒక సోనీ టీవీని రికవరీ చేయడం జరిగింది. అట్లాగే పర్చూరులో 2, దర్గామిట్ట నెల్లూరు జిల్లా దర్గామిట్టలో జరిగిన అఫెన్స్కి సంబంధించి కొంత సొత్తుని రికవరీ చేయడం జరిగింది. అంటే మొత్తం సుమారు 18,14,000 రూపాయల విలువ చేసే సొత్తుని ఆ ముద్దాయిల దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ ముద్దాయి అయిన కారుటూరి సాయి సూర్యతేజ, ఇతనిది ఆత్రేయపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామము. ఇతను 2019 నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. దుర్వ్యసనాలకు అలవాటు పడి రాత్రిపూట ఈ గ్యారేజ్లు షట్టర్ కారు షాప్స్ ఏదైనా ఉంటే ఆ గ్యారేజ్లో తలుపులు పగలగొట్టి కార్లు, అట్లాగే షాపుల్లో పెద్ద షాపులు ఎంచుకొని రెక్కీలు చేసి షాపులు ఎంచుకొని వాటిని రాత్రిపూట వచ్చేసి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇతను
2019 నుంచి ఇప్పటిదాకా సుమారు 20 కేసులు చేసి ఇప్పుడు ప్లస్ ఈ నెల లాస్ట్ మంత్ అంటే నవంబర్ 9వ తేదీన చిత్తూరు జైలు నుంచి రిలీజ్ అయిపోయి అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 8 కేసులు చేయడం జరిగింది. 8 దొంగతనాలు చేశాడు. ఇతని మీద 5 కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇతర జిల్లాల్లో పెండింగ్ ఉన్నాయి. అట్లాగే మన జిల్లాకి అతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత 8 కేసుల్లో మనం ఆ సొత్తు రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు డిటెక్షన్లో పాల్పంచుకున్న చీరాల సబ్ డివిజన్లోని సిబ్బంది, అలాగే దానికి మాకు అనునిత్యం ఆ కేసు డిటెక్షన్లో పాలుపంచుకొని మాతో పాటు ఎఫర్ట్స్ చేసిన సిసిఎస్ డిఎస్పీ గారు మరియు వాళ్ళ సిఐ ప్రేమయ్య గారు, అలాగే వాడి సిబ్బంది, అలాగే మన సబ్ డివిజన్ చీరాల సబ్ డివిజన్ పరిధిలో అద్దంకి సిఐ గారు కృష్ణయ్య, తర్వాత అద్దంకి ఎస్ఐ ఖాదర్ బాషా, చీరాల 1 టౌన్ ఎస్ఐ కమలాకర్, మేదరమెట్ల పిఎస్ ఎస్ఐ రఫీ, జేపంగులూరు ఎస్ఐ వినోద్, అద్దంకి ఏఎస్ఐ వసంత, అద్దంకి ఏఎస్ఐ బాజీ, అట్లాగే అద్దంకి పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంకమ్మరావు, చీరాల పోలీస్ స్టేషన్కి సంబంధించిన అచ్చయ్య, వేటపాలెంకి సంబంధించిన ప్రసాద్, అట్లాగే చీరాల 1 టౌన్కి చెందిన టి శ్రీనివాసరావు, అట్లాగే అద్దంకి పోలీస్ స్టేషన్కి చెందిన బాలచంద్ర, అట్లా సాయి ప్రతాప్ రెడ్డి, వి బ్రహ్మయ్య, జే మొరార్జీ, కె రాము, యు రాజేష్, అట్లాగే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, వీళ్ళందరినీ ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డు ఏర్పాటు చేయడం జరిగింది. రివార్డులు ప్రకటించారు.